8th August 2024 ఆర్జికర్ మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్ సెకండ్ ఇయర్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేస్తున్న 31 ఇయర్స్ డాక్టర్ నైట్ షిఫ్ట్ చేసి వాళ్ళ కొలీగ్స్ తో కలిసి హాల్లో తన డిన్నర్ చేసింది. వాళ్ళ కొలీగ్స్ 2కి షిఫ్ట్ చేసి హాల్లో డిన్నర్ చేసి వెళ్లిపోయారు. అప్పటికి జూనియర్ డాక్టర్ 36 అవర్స్ వర్క్ చేసి కొంచెం రెస్ట్ తీసుకుందాం అని అనుకుంది. ఆ హాస్పిటల్లో మెయిన్ డాక్టర్ డ్యూటీ లేకపోవడంతో అక్కడే సెమినార్ హాల్లో రెస్ట్ తీసుకుంది. నెక్స్ట్ డే ఆగస్ట్ 9న ఆ సెమినార్ హాల్లో గాయాలతో రక్తపు మడుగులలో ఆ జూనియర్ డాక్టర్ పడి ఉండడం చూశారు. ఆ బాడీని చూసి మిగతా జూనియర్ డాక్టర్స్ అండ్ హాస్పిటల్ సిబ్బంది వెంటనే పోలీసులకు ఇన్ఫార్మ్ చేశారు. అక్కడికి పోలీసులు వచ్చి ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేశారు. అరౌండ్ 11 AM కు జూనియర్ డాక్టర్ వాళ్ళ పేరెంట్స్ కు మీ అమ్మాయి ఆత్మహత్య చేసుకుంది అని చెప్పారు. అది విన్న పేరెంట్స్ వెంటనే ఆ కాలేజ్ దగ్గరకు చేరుకున్నారు. ఆర్జికర్ మెడికల్ హాస్పిటల్ సిబ్బంది వాళ్ళు జూనియర్ డాక్టర్ పేరెంట్స్ కు తను సూసైడ్ చేసుకుంది అని చెప్పారు. కానీ పోలీసులు మాత్రం వాళ్ళ ఫ్యామిలీని ఆ బాడీ వద్దకు వెళ్ళనివ్వకుండా చేశారు. దాదాపుగా 3 గంటల తరువాత విట్నెస్ ఫాదర్ ను బాడీ వద్దకు పంపించారు. పోలీస్ స్టాఫ్ వాళ్ళ ఫాదర్ కు ఒక ఫోటో తీసుకోవడానికి అనుమతించారు. అక్కడి నుండి బయటకు వచ్చి అది చూశాక వాళ్ళ ఫాదర్ రిలేటివ్స్ అందరికీ ఆ ఫోటోను షేర్ చేశారు. వాళ్ళ రిలేటివ్స్ లో ఒక ఆవిడ బయటకు వచ్చి విక్టిమ్ బాడీ సెమీ న్యూడ్ గా ఉంది అని చెప్పింది. ఆమె కాళ్ళు 90 degrees లో ఉన్నాయి. ఆమె కళ్ళల్లో గ్లాసెస్ ఉన్నాయి. అలాగే తన ముఖంపై గ్లాసు ముక్కలు కూడా ఉన్నాయి. అది చూసినప్పటికీ ఇది సూసైడ్ కాదు అని పోలీసులకు ఎందుకు అర్థం కాలేదు, నాకు అర్థం కావడం లేదు. వాళ్ళ రిలేటివ్స్ చెప్పిన దానితో విట్నెస్ పేరెంట్స్ కు అర్థమైంది ఇది సూసైడ్ కాదు అని. దాని తర్వాత ఆ బాడీను పోస్ట్ మార్టం చేశారు. అది చూసిన వారెవరికైనా భయం పరిచయం అయ్యే ఉంటుంది. పోస్ట్ మార్టం రిపోర్ట్స్ ప్రకారం విట్నెస్ ను ఊపిరి ఆడకుండా చంపేశారు. ఆమె అరవకుండా ఉండడానికి గొంతును గట్టిగా అదిమి పెట్టారు. ఆ ప్రెజర్ వల్ల గొంతులో థైరాయిడ్ కార్డిలైజ్ విరిగిపోయింది. ఆమె ముఖంపై క్రాచ్ మార్క్స్ ఉన్నాయి. ఐ అండ్ మౌత్ నుండే కాకుండా ప్రైవేట్ పార్ట్స్ నుండి కూడా బ్లడ్ బ్లీడ్ అవుతుంది. రైట్ హ్యాండ్ మీద క్రాచెస్ అండ్ ఇంజురీస్. లెఫ్ట్ హ్యాండ్ కాలర్ బోన్ విరిగిపోయి ఉన్నాయి. ముఖం నుండి నెక్ వరకు మొత్తం పార్ట్స్ కూడా కమిలిపోయి ఉన్నాయి. విక్టిమ్ నిద్రలో ఉండడం వల్ల అక్యూజ్డ్ కు బాగా అడ్వాన్స్ అయింది. ఆమె ముఖం గమనిస్తే అక్యూజ్డ్ తో బాగా ఫైట్ చేసినట్టు పోస్ట్ మార్టం రిపోర్ట్స్ లో తెలిపింది. పోలీసులు చెప్పినట్టు ఇది సూసైడ్ కాదు, రేప్ చేసి చంపారు అని పోస్ట్ మార్టం రిపోర్ట్ లో క్లియర్ గా ఉంది. దానితో ఆ హాస్పిటల్లో గ్రాడ్యుయేషన్ చేస్తున్న మిగతా స్టూడెంట్స్ అందరూ కలిసి గ్రాడ్యుయేషన్ ను ఆపి అందరూ ప్రొటెస్టులు చేశారు. ఆ రేప్ చేసిన వారిని అరెస్ట్ చేయాలి అనే స్టూడెంట్ ఆర్గనైజేషన్ వాళ్ళు ర్యాలీ మొదలు పెట్టారు. కోల్కతా అనే కాదు, మహారాష్ట్ర, ఢిల్లీ, ఉత్తరప్రదేశ్, గోవా ఇలా అన్ని కాలేజెస్ మెడికల్ స్టూడెంట్స్ అందరూ కలిసి ర్యాలీ నిర్వహించారు. ఒక మెడికల్ హాస్పిటల్లో అది జూనియర్ డాక్టర్ ను అతి కిరాతకంగా చంపినందుకు మెడికల్ హాస్పిటల్ కోఆర్డినేటర్ ఆ డాక్టర్స్ అందరినీ రిజైన్ చేయమని చెప్పారు. అదే టైంలో పోలీసులు కూడా ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేశారు. అందులో వాళ్ళకి ఒక కీ పాయింట్ దొరికింది. అదే సంజయ్ బ్లూటూత్. దానితో తనను పిలిచి విచారించారు. కానీ ఇక్కడ షాకింగ్ న్యూస్ ఏంటి అంటే సంజయ్ను ఇన్వెస్టిగేషన్ చేసిన వెంటనే తను తప్పును ఒప్పేసుకున్నాడు. అది ఎలా అంటే, అవును నేను తప్పు చేశాను, ఇప్పుడు మీరేం చేస్తారు, ఉరి తీస్తారా, తీసుకోండి అని చాలా రెక్లెస్ గా మాట్లాడాడు. ఇతని గురించి పూర్తిగా తెలుసుకోగా ఇతనికి ముందు 4 పెళ్లిళ్ళు అయ్యాయి. అందులో 3 వదిలి వెళ్లిపోతే ఒకరు క్యాన్సర్ కారణంగా చనిపోయారు. అండ్ ఇతనిపై వీళ్ళ సిస్టర్ కూడా చాలా నీచంగా మాట్లాడింది. అతను మా ఫ్యామిలీలో ఒక చీడ పురుగు లాంటి వాడు, ఒకవేళ అతన్ని ఉరి తీస్తే మేము బాడీని కూడా కలెక్ట్ చేసుకోవడానికి రాము అని చెప్పారు. అండ్ ఇతను పోలీస్ ఇన్వెస్టిగేషన్ లో కూడా చాలా మాటలు మార్చాడంట. దాని తర్వాత పోలీస్ వాళ్ళు సెక్షన్ 64 కింద ఈయనపై రేప్ కేసును బుక్ చేసి 14 రోజులు రిమాండ్ లో పెట్టారు. మరి ఇక్కడ క్రైమ్ చేసిన వాడు దొరికాడు కదా, అండ్ అతన్ని అరెస్ట్ కూడా చేశారు కదా, ఇక నుంచైనా ప్రొటెస్ట్లు ఆగాలిగా అని మీకు డౌట్ వచ్చే ఉంటుంది. దానికి రీజన్ ఈ కేసులో అసలైన దోషులు ఇంకా బయటే ఉన్నారు. ఇక్కడ ఆ అమ్మాయి పేరెంట్స్ ఈ కేసును తప్పుదోవ పట్టిస్తున్నారు అని కేసు వేశారు. అండ్ ఈ కేసు సిబిఐకు అప్పగించాలి అని కోరారు. ఎందుకంటే అటాప్సీ రిపోర్ట్స్ ప్రకారం ఆ అమ్మాయి బాడీలో 150 mg సెమెన్ ఉందంట. మామూలుగా ఒక మనిషికి ఇంత సెమెన్ వచ్చే ఛాన్సే లేదు. ఇందులో చాలా మంది ఇన్వాల్వ్ అయ్యి ఉన్నారు అని డాక్టర్స్ చెప్తున్నారు. అండ్ ఆ కాలేజీ ప్రిన్సిపల్ కూడా ఈ కేసు నుంచి తప్పించుకోవడానికి చనిపోయిన అమ్మాయి నాకు ఒక కూతురు లాంటిది, ఒక నాన్నగా నేను ఫెయిల్ అయ్యాను, అందుకోసం నేను నా పోస్ట్ కు రిజైన్ చేస్తున్నా అని రిజైన్ చేశాడు. కానీ ప్రిన్సిపల్ పోస్ట్ కు రిజైన్ చేసిన కొన్ని గంటల్లోనే వేరే మెడికల్ కాలేజ్ కు హెడ్ అయ్యాడు. ఒక ప్రిన్సిపల్ అయ్యుండి ఎలాంటి ప్రికాషన్స్ తీసుకోకుండా తప్పించుకొని వెళ్ళిపోవడం అంటే ఇది చాలా హార్డ్ బిహేవియర్ అనే చెప్పాలి. అలానే ఈ కేసులో పోలీసులు కూడా ఈ కేసును ఎంత వేగం ముగిద్దాం అని ఆలోచిస్తున్నారు తప్ప నిజంగా క్రిమినల్స్ ను అరెస్ట్ చేద్దాం అని ఆలోచించడం లేదు. ఈ కేసు మీద
మమతా బెనర్జీ గారు కూడా పాజిటివ్గా రెస్పాండ్ అయ్యారు. బట్ అది ఎంతవరకు నిజమో ఎవరికీ తెలియదు. అలానే ఈ కేసును సిబిఐకు అప్పగించాలి అని కోర్టు చెప్పింది. అండ్ సిబిఐ వాళ్ళు కూడా ఈ కేసును టేకప్ చేశారు. ఇక్కడ సిబిఐ ఈ కేసును తీసుకుందో లేదో ఆ రోజు నైట్ ఎంసీ హాస్పిటల్ పై ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు వచ్చి అక్కడ ఉన్న ప్రాపర్టీస్ పై అటాక్ చేశారు. అసలు వాళ్ళు ఎవరో, ఎందుకు వచ్చారు అన్నది ఎప్పటి వరకు తెలియడం లేదు. అండ్ ఈ సెమినార్ హాల్లో ప్రొటెస్ట్ చేస్తున్న డాక్టర్ పై కూడా అటాక్ చేశారు. ఇదంతా చూశాక నాకు బాగా అర్థమైంది ఏంటి అంటే ఈ కేసు వెనక ఎవరో పెద్దవాళ్ళే ఉన్నారు. వాళ్ళని కాపాడుకోవడానికి ఇదంతా చేస్తున్నారు అని నాకు అర్థమైంది. కానీ ఇందులో ఏది నిజమో అని మనం చెప్పలేం. చివరకు ఒకటి, ఈ కేసుపై ఫైట్ చేద్దాం, అంతేగాని లేనిపోని ఎలిగేషన్స్ పుట్టించి అవి వాళ్ళ పేరెంట్స్ వరకు వెళ్ళేలా చేయడం మంచిది కాదు. కంక్లూజన్, మన ఇండియాలో ఎందుకు ఇన్ని రేప్ కేసులు జరుగుతున్నాయి అని ఎప్పుడైనా ఆలోచించారా? ఎవ్వడూ ఆలోచించడు. ఈరోజు ఈ న్యూస్, రేపు మరొకటి. ఎంత ఈజీగా ఎలా వదిలేయగలుగుతున్నామో తెలుసా? ఎందుకంటే అది మన వరకు రాలేదు కాబట్టి. ఒక్కసారి మన వరకు వస్తే తెలుస్తుంది ఒక అనుకోని సంఘటన మనల్ని ఎంతగా వేధిస్తుందో అని. నేను ఇక్కడ ఫస్ట్ బ్లేమ్ చేసేది సోషల్ మీడియాను. ఎందుకంటే ఒకప్పుడు 18+ వీడియోస్ను ఎంతో సీక్రెట్గా చూసేవాళ్ళు. కానీ ఇప్పుడు సోషల్ మీడియా అనే ముసుగులో నలుగురిలో నవ్వుతూ చూస్తున్నారు. ఒకప్పుడు మొబైల్ని మనిషి కంట్రోల్ చేసేవాడు, బట్ ఇప్పుడు అదే మొబైల్ మానవులను కంట్రోల్ చేస్తుంది. అండ్ ఇక్కడ సెకండ్ పాయింట్ ఏంటో తెలుసా? ఎడ్యుకేషన్ సిస్టమ్. ఒక సర్టెన్ ఏజ్ ఉన్న వాడికి ప్రాపర్గా సెక్స్ పై అవగాహన తేవాలి. నేను ఇక్కడ సెక్స్ ఎడ్యుకేషన్ ఫుల్గా ఈ రేప్ కేసెస్ను తగ్గించగలదు అని చెప్పడం లేదు. సెక్స్ ఎడ్యుకేషన్ వల్ల ఇలాంటి వాటిని ఒక 30 to 40% వరకు తగ్గించగలం అని చెప్తున్నా. ఎందుకంటే సెక్స్ ఎడ్యుకేషన్ ఒక్క సెక్స్ గురించే కాదు, జెండర్ ఈక్వాలిటీ, జెండర్ ఐడెంటిటీ, రీప్రొడక్టివ్ హెల్త్ అండ్ సెల్ఫ్ వర్త్, ఇలాంటి చాలా వాటి గురించి డీటెయిల్గా ఎక్స్ప్లెనేషన్ ఇస్తుంది. ఒక 8th క్లాస్ స్టూడెంట్ 5th క్లాస్ అమ్మాయిను అత్యాచారం చేశాడు అంటే వాడికి సెక్స్ పై ప్రాపర్ నాలెడ్జ్ లేనట్టే కదా. అండ్ వాడికి రేప్ అనే ఆలోచన వచ్చింది అంటే దానికి కారణం కార్న్ వెబ్సైట్స్. వాటిని చూసి ఇన్స్పైరింగ్ గా తీసుకొని వాటిని రియల్ లైఫ్ లో ఎక్స్పీరియన్స్ చేయాలనుకుంటున్నారు. అండ్ టీనేజ్ లో ఉన్న స్టూడెంట్స్ లో హార్మోన్స్ బాగా పనిచేస్తాయి. అండ్ ఆ టైంలో వాళ్ళు సెక్స్ కు బాగా అట్రాక్ట్ అవుతారు. అండ్ అదే టైంలో ఓన్ గా సెక్స్ గురించి తెలుసుకోవాలని ట్రై చేస్తారు. ఓన్ గా సెక్స్ గురించి తెలుసుకోవడం కన్నా ఒక ప్రొఫెషనల్ వచ్చి క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తే వాళ్ళకి సెక్స్ పై ఒక అవగాహన వస్తుంది. అప్పుడు ఇలాంటి ఎన్నో ఇన్సిడెంట్స్ ఆపొచ్చు. అలానే టూ మచ్ ఇన్ఫర్మేషన్ కూడా డేంజరే. బట్ కరెక్ట్ వేలో నేర్పిస్తే నేర్చుకునే వాళ్ళల్లో కూడా ఒక చేంజ్ వస్తుంది. సెక్స్ అంటే ఆనందము కలగాలి అండ్ భయము వేయాలి. కానీ ఆ భయం సెక్స్ చేస్తే వచ్చే ఆనందానికి రెట్టింపులో ఉండాలి. డాక్టర్కు మనిషిని బ్రతికించే శక్తి ఉండొచ్చు, బట్ ఒక మనిషిని మనిషిగా మార్చగలిగేది ఒక్క గురువు మాత్రమే. ప్రెజెంట్ ఇండియాకు మెయిన్ కావాల్సింది ప్రాపర్ ఎడ్యుకేషన్. ముందు దాని గురించి ఫైట్ చేద్దాం. అండ్ ఈ వీడియో చివరి వరకు చూసిన ప్రతి ఒక్కరూ కామెంట్ బాక్స్లో జస్టిస్ అని కామెంట్ చేయండి.